అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫ్లోరైడ్ నల్లగొండ లాంటి జిల్లాలో సరే ఇవాళ మాకు అక్కడ ఒకటే సీట్ రావచ్చు, కానీ వాస్తవాలే కదా. ఇది మిషన్ భగీరథ పుణ్యం కాదా? ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ హౌస్, చిరస్మరణీయమైన ఆస్తులు కావా? దీన్ని కూడా తప్పుపడతారా? దీనికి కూడా అని చెప్తుంది ప్రభుత్వం. కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఒప్పుకున్నారు. సగటున 19.2 గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యవసాయానికి. సగటు 19.2 గంటలు అంటే ఏంది? 24 గంటల కరెంట్ ఇచ్చినట్టే కదా. దబ్బని ఎప్పుడైనా అవుటేజ్ అయితే, దబ్బని ఎప్పుడైనా 16 గంటలు అయితే, మిగతా టైంలో 24 గంటలు ఉంటేనే కదా సగటు 19 గంటల 20 నిమిషాలు వచ్చేది. అంటే అంత అసమగ్రమైన తప్పుల తడకతో వాళ్ళు వచ్చినా వాస్తవాలుగా ఒప్పుకోక తప్పలేదు. మరి రైతుల కోసం దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నిరర్ధకం అంటారా? ఇది తప్పంటారా? రైతుల ఆత్మహత్యలు నివారించడానికి, రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పించడానికి, అర్ధరాత్రి పోయి కరెంటు షాక్ కొట్టి చావకుండా, పాము గుట్టి చావకుండా, తేళ్లు కొట్టి చావకుండా నిశ్చింతగా ఇంట్లో పడుకునే పరిస్థితి తెచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని నిరర్ధకం అంటే అది అప్ప అంటే అది అప్ప లేక మీరు చెప్పేది తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 58.29 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 30,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. మొదటి దఫా మొదటి టర్మ్లో 16,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 6,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో 4,500 కోట్ల రుణమాఫీ ఉంది. అది కూడా తప్పకుండా చేసేటోళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యలో ఎలక్షన్ రావడం, దానివల్ల 30,000 కోట్ల కాడికి ఆగిపోయింది. ఇది చేసింది మా ప్రభుత్వం. ఇది వాస్తవం. రైతు బంధు పేరుతో భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయలేదు. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమా నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదైతే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో మాట్లాడతారు, 1,11,320 కుటుంబాలకు 5 లక్షల చొప్పున రైతు బీమా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా మొన్న శాసనసభలో? ఇక ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. ఈ 1,11,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటాడు ఆయన. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి అంటాడు. సహజ మరణాలకు కూడా ఏ రకంగా మరణించినా రైతు ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి రాష్ట్రంలోని 40 లక్షల మందికి మేము రైతు బీమా చేస్తే అందులో సహజ మరణాలే దాదాపు 99.9% ఉండి 1,11,000 కుటుంబాలకు ఇన్ని పైసలు వస్తే దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా వక్రీకరిస్తాడంటే, ఎంత తప్పుల తడక అంటే వాళ్ళ నివేదిక, దీన్ని పట్టుకొని 1,11,000 ఆత్మహత్యలు జరిగినాయని మాట్లాడతాడు. ఇది వాళ్ళ పరిజ్ఞానం, ఇది వాళ్ళ తెలివితేటలు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని, ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను ఏమనాలి, ఎట్లా నిందించాలా, మీరు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని రైతులు మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఏం జరిగింది అంటే 9 ఏళ్లలో మా ప్రభుత్వం మేము కొనుగోలు చేసింది గింత రైతుల నుంచి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు అంటారు కానీ మరి గింత కొనుగోలు చేసినామనే మాట మాత్రం చెప్పరు. 1,34,000 కోట్ల 768 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసినాం. ఇతర పంట, ఇదేమో వరి, ఇతర పంటలు దాదాపు 11,500 కోట్లు, జొన్నలు కానీ మా ఆర్మూరు ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో మా జీవన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, జొన్నలు, మొక్కలు అవన్నీ కలుపుకుంటే దాదాపు 1,50,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైతుల నుంచి కొన్న రైతు ప్రభుత్వం మా ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం జరిగింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక? ఇప్పుడు నేను చెప్పిన సాగునీరు, నేను చెప్పిన విద్యుత్తు అన్నింటి వల్ల జరిగింది ఏంటంటే ఇది. సకాలంలో ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, రాయితీ కింద 1000 కోట్లు ఇచ్చినాం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు 1000 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కోసం, డ్రిప్ ఇతరత్రా కోసం 2,236 కోట్లు, పంట నష్ట పరిహారం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎకరానికి 10,000, ఈ దేశంలోనే రికార్డు ఇచ్చింది కేసీఆర్. దానికోసం
1794 కోట్లు. సివిల్ సప్లైస్ ఇప్పుడే నేను చెప్పిన ఇగో పెట్టిన ఖర్చు ఇది. గిడ్డంగులు రాష్ట్రంలో